హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్విట్టర్. సో ఈరోజు మార్నింగ్ న్యూస్ అయితే మనకు పేపర్ కటింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసారా, ఐఐటీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెయిటేజ్ అంటూ ఒక చిన్న ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ పైన అయితే ఈరోజు మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఈ వారంలోనే ఐఐటీ ప్రకటన విడుదల చేస్తాము అంటూ ఆర్జీఏకేటీ కులపతి గారు అయినటువంటి కేసీ రెడ్డి గారు తెలిపారు. అంతేకాకుండా మరొక షాకింగ్ న్యూస్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 0.4% వెయిటేజ్ ఇస్తామని ఆర్జీఏకేటీ గారు చెప్పారు. సో ఇది పెద్దగా షాకింగ్ న్యూస్ అయితే కాదు, ఇది గతంలో జరుగుతున్నదే. అయితే ఏంటి దీని యొక్క విశేషం, దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గతంలో మనకి 10 GPA ఉండేటప్పుడు 0.4 GPA అనేది యాడ్ చేయడం అనేది ఆనవాయితీగా ఉండేది. ఇది హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది, హైకోర్టు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఏంటి ఈ జీపీ అంటే, గవర్నమెంట్ స్కూల్ కానీ లేదా మున్సిపల్ స్కూల్ కానీ లేదా జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ చదివే విద్యార్థులు లేదా ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్ లేనటువంటి ఏపీ మోడల్ స్కూల్లో కానీ చదివే విద్యార్థులకు సో 9 అంటే వాళ్ళకి వచ్చిన జీపీఏ ఎంతైనా సరే వాటికి ఏం చేసేవారంటే 0.4 పాయింట్స్ అనేవి యాడ్ చేసేవారు. ఇక ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు అండ్ గురుకులాలు ఉంటాయి చూసావా, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి వాళ్ళకి మాత్రం ఇది అవకాశం ఉండేది కాదు. ఓకేనా, సో ఇప్పుడైతే ఇది ఏ విధంగా మారబోతుంది. సో 10 GPAకి 0.4 GPA అనేటప్పుడు మీకు 100 మార్క్స్ తీసుకుంటే మీకు 4 మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి 4 మార్క్స్కి అడిషనల్గా యాడ్ చేస్తారు. ఇన్ కేస్ ఒక స్టూడెంట్ తీసుకున్నాం 80 మార్క్స్ స్కోర్ చేసాడు అనుకుందాం, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతుంది అంటే గవర్నమెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు లేదా జిల్లా పరిషత్ హై స్కూల్ కావచ్చు, వీళ్ళకి 4 మార్క్స్ అదనంగా యాడ్ చేస్తారనమాట. దట్ మీన్స్ దే విల్ గెట్ 84 మార్క్స్ అనమాట. సో ప్రైవేట్ స్కూల్లో మీకు 80 మార్క్స్ వచ్చినట్లయితే 80 మార్క్స్ అనమాట. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇట్స్ ఎ వార్నింగ్ టు ది ప్రైవేట్ స్కూల్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఒకసారి అయితే చెప్పడం జరుగుతుంది, మీరైతే ఒక 4 మార్క్స్ అదనంగా, సో చూసారు కదా, 4 మార్క్స్ అనేవి ఎడిషనల్గా మీరు తీసుకురావడానికి ట్రై చేయాలి. సో సంథింగ్ యూ హ్యావ్ టు హార్డ్ ఇన్ బెటర్ వే. సో బెటర్ వేగా హార్డ్ వర్క్ చేయండి. సో ఇది పెద్ద కష్టమేమీ కాదు, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన వాళ్ళకైతే ఇది చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు 4 మార్క్స్ గెయిన్ చేయడం అనేది. సో ఈ 0.4 దానికి అక్కడ శాతం కాదు, అక్కడ పాయింట్స్ అవి. సో ఏదేమైనా సరే మనకు నోటిఫికేషన్ వస్తే క్లియర్ కట్గా తెలుస్తుంది. సో 1 వీక్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు కాబట్టి సో వీ విల్ వెయిట్ ఫర్ ది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాను మరో వీడియోతో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మా ఛానల్లో డైలీ లైవ్ క్లాసెస్ వస్తుంటాయి అండ్ లైవ్ ఎగ్జామ్స్ కూడా వస్తుంటాయి, లైవ్ క్విజెస్ కూడా వస్తుంటాయి. వాటిని చూడండి అండ్ మీ ప్రిపరేషన్ని కాస్త బెటర్గా మార్చుకోండి అండ్ ఐఐటీ వైపు అయితే నడుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బై బాయ్, టేక్ కేర్.